కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తు మొక్కుతున్నాయి. ఆ విచారణకు మరి ఈ రోజు నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఎందుకు అడుగు తింటానికా? రాంబాబు గారు కూడా ఇక్కడ రావటం జరిగింది. ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఎక్కడ బెల్ట్ షాప్ ఉండి పట్టుకుంటే నేను ఫోన్ కూడా చేసేవాడిని కాదు. పెట్టుకోండి, ఎన్ని పెట్టుకుంటారు, చాలా బెటర్. ఇప్పటికి నిన్ను చూస్తుంటే నాకు ఊపొచ్చేస్తుంది. ఆ మీద మరి కొంతమంది ముద్దాయిల మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బావా పొద్దునే లెక్కన కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోనరా? కాబట్టి తీసేవా తాగి వచ్చాడు కూడా. కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు. రే ప్రొఫెషనల్ డ్రింకర్, ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పు, లేకపోతే నిన్ను లోపలేస్తా. ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. ఎవడ్రా నువ్వు దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? బాదుడే బాదుడనే కార్యక్రమంలో బాదుడు జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం. పెట్టుకుంటే అనుకోడు చేస్తారు. వచ్చా మేము మంత్రులుగా ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. దేనికైనా సిద్ధపడి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా రెడీగా ఉన్నాం దేనికైనా. సెంట్రల్ జైలు పంపుతారా? పంపడం రెడీగా ఉన్నాం. కూర్చోండి, బాగా అలసిపోయినట్టున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టి వేధించాలి, లోపలేయాలి. ఎవరి జాంటీ రోజు ఇక్కడ మేము పరిపాలన చేశాం, మంత్రులుగా చేశాం. అదే సెలబ్రిటీ సొల్లు చెబుతుంటే ఎలా వింటున్నారో చూడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను. కేసులు పెట్టాలి, లోపలేయాలి. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. మా మీద కక్ష గట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేదు. ఏం జరిగింది? అందువల్ల ఆయన తీసుకెళ్ళవా పక్క. దేనికి భయపడే ప్రశ్న లేదు. కాకపోతే మాకు కొద్దిగా బిడియం వేస్తుంది. దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోటి కాకపోతే ఇంకో కోటి సార్. అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నీ అవతారం చూసుకున్నావా? కావాలని నోరు మీరే ఎదవకనా మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది. ఆహా, ఏం చేస్తుంటావో మీ అందరికీ తెలుసు. మేమిద్దరం కూడా ఇప్పుడేంటి మీ ఇద్దరు కఫేరా? దగ్గరగా చూడాలి, దగ్గరగా కలుసుకోవాలి. తాడేపల్లి నుంచి రెంటపాళ్ళ వరకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారులోనే ప్రయాణం చేయడం జరిగింది. అంటే రూరల్ స్టేషన్ నుంచి నాకు మొన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. మేము ఎటువంటి తప్పు చేయలేదు. అది పెద్ద శతముదుర్రా, రే వద్దురా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా సౌత్ ఇండియన్ తాలీలో నైజీరియా బఫేని కలిపినట్టు ఎవరైలంతా సూపర్ 6 అని అయితే మాయ మాటలు చెప్పారు, ఆ మాటల మీద నిలబడట్లేదు. అలాగానే ఇవ్వడం కాదు అరిటాకలా. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనమండి. వాడి సెల్లు అంత నచ్చిందా? అయినా మేము భరిస్తా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తాం. మా నాయకుడు జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నిన్ను నమ్మితే అని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. కేసుల మీద కేసులు పడతానే ఉన్నాము. అక్రమ కేసులు పెట్టారు, దొంగతనం కేసండి. జైలు దాకా ఈడ్చడం ఇదే నడుస్తా ఉంది. ఏంటంటే దీని పేరు చెప్పారు కదా బాబు, మీ మీద రివెంజ్ ప్లాన్ చేశాడండి. మమ్మల్ని వేధించినా ఇక్కడ ఎవరు కూడా భయపడరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆ రెడ్ బుక్ అమలు చేసేది ఈ రోజు పీక్స్ లోకి చేరిపోయి వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం. ఇవాళ కాదు, వెళ్తే మందు బిర్యానీ పొట్టలేస్తారని శాసనసభ్యులుగా ఉన్నాయని ఎక్కడున్నాడు? ఇదిగో వస్తున్నా రే. ఆయన ఈ సత్తెనపల్లిలో ఉన్నటువంటి స్థలాలన్నీ ఆక్రమించుకుంటాడు. ఇన్ని చూసి రాజకీయాల్లోకి వచ్చామని మనం చేస్తున్నా. మరి నాకేంటి బ్రహ్మం గారి కాలజ్ఞానం వేరేలా వినపడుతుంది? ఏందే నాకు అర్థం కాలేదు. ఇగో నన్ను తల మీద కొట్టిరు గట్టిగా, నేను కోమల గెలిపినా నాకైతే ఏం గుర్తులేదు. చంద్రబాబుకి బుద్ధి చెప్పి తీరుతాం రాబోయే కాలంలో. మనం ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. హాజరు కావాలంటే కొద్దిగా బిడియం వేస్తుంది. ఆ బిడియం కూడా పోయింది. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాడుకో, అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. గయని నీకెందుకురా చంద్రకాంత్? ఈ లిక్కర్ స్కామ్ ఎవరు చేస్తున్నారండి?
చంద్రబాబు చేస్తున్నాడు. ప్రయత్నం చేసింది నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. మరొక క్రైమ్ నెంబర్ లో మరొక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంత చిన్నదానికి అంత పెద్ద డైలాగ్ ఎందుకు బాబు? కూడా మా మీద కేసు పెట్టేటప్పుడు మేము వచ్చి విచారణలో హాజరై వెళ్ళటం జరిగింది. ఓహో, జీతం ఎంత ఇస్తున్నారు? కోర్టుకు పిలుస్తారా? రెడీగా ఉన్నాం. దౌర్జన్యాలని అన్యాయాలని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావు. జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. పోలీస్ వ్యవస్థ ఉంది ఎందుకండి మా మీద కేసులు పెట్టానిక? 24 గంటలు మించకుండా వీళ్ళని ఉరి తీయవలసిందిగా ఆదేశిస్తున్నాను. ఇంతకన్నా దారుణం ఏం కావాలి? నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీ గత లేనిపోని కేసులు పెట్టి ఏ పార్టీ కార్యకర్తారా వాడు ఏ పార్టీ కార్యకర్త కాదన్నా. మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్ తిప్పేటటువంటి కార్యక్రమాన్ని ఒక రాయితో ఐశ్వర్ రాయ్ కంటే ఫేమస్ అయిపోయినరా. మంత్రులంతా కూడా చేస్తున్నారు వాళ్ళ లిక్కర్ స్కాములు అన్ని కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమం. మొదలెట్టింది ఎవరయ్యా? కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి భోజనం చేస్తారా? మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అని మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ప్రజలు అర్థం చేసుకోండి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఏంటండి అన్యాయం? నాకు అర్థం కాలేదు. ఓవర్ యాక్టింగ్ లాపేయి. లోపలున్న మగాడివి నువ్వు ఒక్కడవే. అది కనిపెట్టారనుకో నీ పెట్టె పగిలిపోద్ది. వేధిస్తూనే ఉన్నారు ఈ సంవత్సర కాలంగా. నన్ను వెళ్ళి బ్యాటింగ్ చేయమంట. అనేక ఆంక్షలు విధించారు, అనేక ఇబ్బందులు పెట్టారు. మా అందరికి ఆనందంగా ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారంటే మాకు ప్రాణం. రావతలకి వెళ్ళవా? జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కారులో వారితో ప్రయాణం చేసి దానికి కూడా మా మీద కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ప్రాణం అని. ఇప్పుడు మీకు జేబులు ఉన్నాయి కానీ అందులో డబ్బులు లేవు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలే చేసింది. రాళ్లతో దెంగితే కళ్ళు అదురుతాయి, రాళ్లతో దెంగితే కళ్ళు అదురుతాయి. మా జగనన్న ప్రభుత్వం ప్రజలకు మేలు చేయడానికే పనిచేసింది. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తే ఇంత దూరం దిగుతాది. అన్ని రియలైజ్ అవుతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి పాపాలు, మీరు చేస్తున్నటువంటి అక్రమాలు. భ్రష్టురాల గంగా నది అంటే మన కురాన్ని కలుషితం చేయడానికి పుట్టిన కుటుంబం. అయితే ఒకటి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అది నీకు అనవసరం. ఈ వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మీరు పెడుతున్నటువంటి ఇబ్బందులు బ్రాందీ సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారు నిండా ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఏం భయం పట్టుకుందో తెలియదు కానీ మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరం మోసపోతున్నామని. ఏంటి దీనికి ఎంత షాక్ అయిపోతున్నావు? నెక్స్ట్ కేసు చూడు, మంచి క్రేజీగా ఉంటుంది. వేధింపులు, ఇబ్బందులు, ఎక్కడికక్కడ అడ్డంకులు క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు బానే ఉన్నారు కదండి, సడన్ గా ఏమైంది? ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇక్కడ మీరేమన్నా ఏర్పాట్లకు సంబంధించి డీజేలు అయ్యి ఏమన్నా మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.